మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక విధంగా చూస్తే నేను షెహన్షాకి ఇవ్వనున్న కానుకలో మీరు కూడా పాలు పంచుకున్నట్లే. ఇది మీ గొప్ప మనసు రుకయ్య బేగం. షెహన్షా గారికి మీరేం కానుక ఇవ్వనున్నారు? నా ఉద్దేశంలో షెహన్షాకి ఒక గొప్ప గద్దె కానుకగా ఇవ్వాలి. అది బంగారు తాపడంతో వజ్రాలతో తయారు చేసిందై ఉండాలి. అలాంటి గద్దె ఈ లోకంలో ఏ బాద్షా దగ్గర లేదై ఉండాలి. నీ ఆలోచన చాలా బాగుంది. కానీ ఈసారి నేను షెహన్షా గారికి విభిన్నమైన కానుకనివ్వదలిచాను. కానీ అందులో మేం పాలు పంచుకున్నట్టు ఎలా అవుతుంది? వాదనకి పాల్పడే తప్పు చెయ్యొద్దు నువ్వు. నేను షెహన్షాకి ఏ కానుక ఇవ్వాలన్నది నేను నిర్ణయం చేసుకున్నాను. నాకు కావాల్సిందల్లా కేవలం మీరందరి సహాయం. హోషియార్! వీటిలోంచి ఒక కరవాలం ఎంపిక చేయడంలో మీరు నాకు సహాయం చేయండి. అంటే దేని పనితనం బాగుందో, ఏది అన్నిటికంటే భిన్నంగా ఉందో. అంటే మీరు షెహన్షాకి కరవాలం ఇవ్వదలిచారన్నమాట. ఒక సాటి లేని వీరుడికి ఇవ్వడానికి ఇంతకంటే మంచి కానుక ఇంకే ఉంటుంది? దీన్ని ఒక కానుక అంటున్నారా? ఓపిక పట్టు. ఇందులో గల ప్రత్యేకత వల్ల ఇది అన్నిటికంటే విశిష్టమైంది కాగలదు. జోదా, ఇక ఇలా బెంబేలు పాట మానుకోండి. ఈసారి షెహన్షాకి మీనా బజార్లో ఏ కానుక ఇవ్వదలిచారో ఆలోచించండి. షహిన్షాకి ఏం ఇవ్వాలన్నదే నాకు తోచడం లేదు. ఏం పాల్పోవడం లేదు. కష్టమైన పనే, పైగా వ్యవధి చాలా తక్కువ. ఒకే ఒక రోజు వ్యవధి ఉంది. జోదా బేగం, మీరు మిగతా ఏర్పాట్లు చేసుకోవాలిగా. ఏర్పాటు చేసుకోవడానికి ముందు ఏం ఇవ్వాలన్నది బుర్రకి తట్టాలి కదా. సలీమా బేగం, జలాల్కి మీరేం కానుక ఇవ్వదలుచుకున్నారో నిర్ణయించుకున్నారా? ఇంకా లేదు. ఇంకా నేను ఆలోచనలోనే ఉన్నాను. నిజానికి కానుక సిద్ధపరచడం అంత కష్టమైన పని కాదు. అయితే అన్నిటికంటే విశిష్టమైనది ఏది అనేది తేల్చుకోవడం కొంచెం కష్టమే. అయినా కూడా ఎలాంటి కానుకిస్తామో, ఇస్తున్నప్పుడు ఏమంటామో అదే కదా ముఖ్యం. నాకు మీ తెలివితేటల విషయంలో ఎలాంటి సందేహం లేదు సలీమా. నా నమ్మకం ఏమిటంటే మీరు ఏమి ఇచ్చినా కూడా అది విశిష్టంగానే ఉంటుంది. కాదత్తయ్య గారు, నేనిచ్చేది అంత విశిష్టమైనది అవ్వాలని నేను కోరుకోను. నేను కోరేదేంటంటే నేనేమిచ్చినా కూడా షెహన్షాకి అది జ్ఞాపకం ఉండిపోవాలి. అంతకంటే ముఖ్యమైనది, నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఈ పోటీలో జోదా బేగం విజయం సాధించాలి. నేను షెహన్షాకి ఏమివ్వదలిచినా అది ఒక స్నేహితుడికిస్తున్నట్టుగా అనుకునిస్తాను. అంతేగాని షెహన్షా అనుకుని కాదు. చాలా చక్కని ఆలోచన మీది. జోదా, మీరు అనవసరంగా ఎందుకు ఆందోళన పడుతున్నారు? మీరేగా షెహన్షాకి ప్రతిసారి ఎంతో విశిష్టమైన విభిన్నమైన కానుకిస్తూ వచ్చారు. చూస్తారుగా, ఈసారి కూడా మీరే విజయం సాధిస్తారు. నేనొకటి చెప్పనా? ఈసారి మీరు చేసేది ఎలా ఉండాలంటే అది ప్రేమ భరితమైనదే ఉండాలి. ఆ ప్రేమలో షెహన్షా మునిగిపోవాలి. మోతి, ఇది వేళ కోళానికి చమత్కారానికి వేళ కాదు. అయినా అంత ఆలోచిస్తున్నారెందుకు జోదా బేగం? మీరు షెహన్షా గారికి ఏమిచ్చినా అది తప్పకుండా నచ్చుతుంది. లేదు, నిర్ణయించే విషయంలో షహిన్షా పక్షపాతం చూపించరు. ఆయన పక్షపాతం చూపించడం నాకు ఇష్టం ఉండదు. అంతేకాకుండా షహిన్షా కానుక గొప్పతనం చూడరు. ఆ కానుక వెనుక గల ఉద్దేశానికి, మనోభావాలకి ఎక్కువ విలువిస్తారు. మరీ బాగుంది. అంటే షెహన్షా గారి మనసులో ఏముందో కూడా మీకు తెలుసన్నమాట. మరి ఏడాది గడిచిపోయింది, ఇప్పటికే అర్థం చేసుకోలేనా? నేను షహిన్షాకిచ్చే కానుక ఎలా ఉండాలంటే అది ప్రజలు వారికిచ్చిన పేరుతో సరిపడేలా ఉండాలి. ఆ ఆలోచన చాలా బాగుంది. కానీ అలాంటిది మీరేమిస్తారని? అది నాకు పాలుపోవడం లేదు. ఒక పని చేయండి, వారి కోసం ఒక గొప్ప అంగరక్క తెప్పించివ్వండి. వద్దులే, వారి దగ్గర చాలా ఉన్నాయి. మరైతే బంగారపు పాదరక్షలు, అది కూడా వజ్రాలతో చేసినవి. వద్దులే. జోదా, ఒక షెహన్షాకి కిరీటం కంటే గొప్పది వేరే ఏముంటుంది? చాలే షెహనాజ్, షెహన్షాకి కిరీటం ఇస్తారా ఎవరైనా? కానీ అదే కొంచెం కొత్తగా ఉంటే. షహిన్షా ప్రజలకి నాణాలు పంచారు కదా, దానివల్ల ప్రజలు రెండు మతాల్ని ఒకటే అనుకోవాలని సూచించారు.
ఒకవేళ ఆ రెండు సంస్కృతుల్ని ఏకం చేసి సందేశం ఇచ్చే విధంగా షహిన్షాకి ఒక కిరీటం చేస్తే బాగుంటుందిగా. ఇది నిజంగా బాగుంది. ధన్యవాదాలు షహనాజ్. మోతి, నువ్వు వెంటనే ఆ ఏర్పాట్లు చూడు. మనకున్న వ్యవధి చాలా తక్కువ. వెళ్ళు. జలాల్, ఇకపై చూద్దు గాని కానుకగా ఇచ్చే ఈ కిరీటం నీ బతుకుని ఏం చేస్తుందో చూసుకో.